1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 చదవాల్సిందిగా కోరుచున్నాను. చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మన దేహం ఏమైందంట? దేవుని ఆలయమైందంట. ఈ ఆలయం గురించే చూస్తాం, కానీ మనము ఈ ఆలయానికి వస్తాము, ఆదివారం వస్తాం, వెళ్ళిపోతాం. కానీ మనలో ఉన్న ఆలయము, దేవుని ఆలయము మన దేహమే. మరి ఆలయాన్ని మనం ఎప్పుడు పరిశుద్ధంగా కాపాడుతున్నామా? దేవుని కోసం ఆలయాన్ని నిర్మించింది దేవుడే. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన దేహాన్ని నిర్మించింది దేవుడే. కానీ దాన్ని మళ్ళా తిరిగి దేవునికి సమర్పించి ఎంతమంది అది నా దేహం నీ ఆలయం అని ఎంతమంది మనము నమ్మకంగా దేవుని ఆలయాన్ని కాపాడుతున్నాం. మన ఆత్మకు ఆలయమై ఉన్నది. మరి మీరు 19వ వచనంలో ఏముందమ్మా? ఏమైంది? మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు దేవుడు. మన అధికారం ఏమీ లేదు మన దేహం మీద. కానీ అధికారం అంతా తీసుకొని మన ఇష్టానుసారంగా మన జీవితాలు మనం చేస్తాం. కానీ ఇక్కడ నిలువబెట్టి కొనబడిన వారై ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నాడు కాబట్టి ఆయనకే సమస్త అధికారం ఉంది. కొనుక్కోకముందు కూడా మనము తల్లి గర్భంలో నిర్మింపబడిన రూపము ఆయనకి తెలిసే ఉంది. పిండంగా ఉన్నప్పుడు నేను ఎరిగి ఉన్నానన్న ప్రభువుకి తెలియకుండా ఉందా? మరి ఆ దేహాన్ని మనల్ని అన్నింటినీ తీర్చిదిద్దిన దేవునికి మనం సమర్పించకుండా మన ఇష్టానుసారంగా మనం మలుచుకుంటున్నాము, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించామా? విలువ పెట్టి కొనబడిన వారము అని. మన సొత్తు కాదు, దేవుని ఆలయమై ఉన్నది. దాన్ని మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచాలా, దేవునికే సమర్పించాలా, దేవుని కోసం జీవించాలా. మనం ఏదైనా ఆయాస పెట్టే విధంగా మార్గంలో ఉన్నామా? అది దేవుని ఆలయం పాడు చేస్తున్నామని మనం ఎదుగురా. దేవుని ఆలయాన్ని పాడు చేసిన అన్ని దేవుడు కనికరించాడు. మనం అనుకుంటాము ఈ మందిరం గురించే ఆలోచిస్తాం. 4 గోడలు. దేవుడు ఉంటే ఇది మందిరం అవుతుంది. దేవుడు లేకపోతే గోడలేనా? కానీ మనల్ని ఆయన రూపులో నిర్మించుకున్నాడు దేవుడు. మనమే ఆయన ఆలయమై ఉన్నామని పేర్కొంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడు మీరు నిర్మింపబడి ఉన్నారో అప్పుడు నా సొత్తు. ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది మనల్ని మనం దేవునికి సమర్పించుకొని జీవిస్తున్నాం? అందుకనే దేవుడు అప్పుడు మీ దేహంతో దేవుని మహిమపరచడి అన్నాడు. విలువ పెట్టిన కొనబడిన వారు కనుక దేవుని మహిమపరచమంటున్నాడు. మన దేహం ద్వారా కూడా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మనం చేసే పనుల ద్వారా అన్నింటిలో మన దేవుని చూపించే వారంగానే ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా మన ఇష్టానుసారంగా మన జీవితం ఉండదు. అదొకటి మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రతి అడుగు రోజు వేయాలి. మన జీవితం కదా, మన ఇష్టం కదా, మనం సంపాదించుకుంటున్నాం కదా, మనం తింటున్నాం. ఎవరికి లోబడాలి అనుకున్నాం? ఎవరికి మనుషులకు లోబడమని దేవుడు చెప్పాలి. కానీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు నా సొత్తు అంటున్నాడు. అధికారము ఆయనకు ఉంది మన మీద. అందుకే ఆయన కోసమే జీవించమంటున్నాడు. ఆయనలో కలిసి ఉండమంటున్నాడు. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచిస్తున్నాము? పరిశుద్ధాత్ముడు మనలో జీవించాలా, మనలో పయనించాలా, ప్రతి విషయంలో మనల్ని నడిపించాలా. ఆ అధికారానికి మనం ఒప్పుకొని మన జీవితాన్ని సమర్పిస్తున్నాము. నా దేహం నీ ఆలయమయ్యా, పరిశుద్ధాత్మ దేవ నాలోకి రా, నన్ను నడిపించు అంటే అప్పుడు మనలో ఏ ఆయాసకరమైన మార్గము దేవునికి ఉండదు. ఎందుకంటే ప్రతి క్షణము దేవుడు ఉంటే మనకి ఏ ఆయాసకరం ఉండదు.
మనకు మనముగా నడుస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఇరుకు ఇబ్బందులు మనం చిక్కుకుపోతూ ఉంటాం, చిక్కుకొని మనం అల్లాడుతాం. అందుకని విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు నా సొత్తు అంటారు. ఆ సొత్తుగానే జీవించాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా లోకానికి దూరంగా ఉండాలి, అది ఒకటి. 1 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుతున్నాము. చాలా మనము దేని గురించి చింతపడాలా, ఏ ఆహారం గురించి చింతపడాలా, మనము ఏది తక్కువ మనకి చేయడం లేదు. దేవుడు ఏది తక్కువ చేయకుండా ఆయన సమస్తము అనుగ్రహించి చూస్తున్నప్పుడు మనం దేని ద్వారా ఆయన్ని నొప్పిస్తున్నాము. ఇక్కడ విగ్రహాలకి సమర్పించి తిన్నప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంట, బలహీనమైనదై. ఎందుకంటే మనసాక్షి బలహీనమైపోతుందంట. ఆ మనసాక్షి అనేది మనలో లేకపోతే కఠిన హృదయం వచ్చేస్తుందా? ఆ కఠిన హృదయం వచ్చినప్పుడు మనం మంచిలో జీవించగలమా, మంచికై బ్రతకగలమా, మంచిని చేరుకోగలమా? అందుకని ఇక్కడ విగ్రహారాధన విషయము ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాం, ఆయన నిమిత్తమే మనం ఉండాలంట. దేవుని నిమిత్తమే. సర్వ సృష్టికి ఆధారుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని మనం గ్రహించినప్పుడు ఆయనపైనే ఆనుకొని ఉంటాము, ఆయన కొరికే జీవిస్తాము, ఆయనతో కలిసి ఉండాలనుకుంటాం. దేని నిమిత్తము మనము బలహీనం కాము. ఇక్కడ విగ్రహారాధన నిమిత్తం మరీ ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే విగ్రహారాధన. ఏ దేవత మీకు ఉండకూడదు, అదొక ఆజ్ఞ. ఆజ్ఞ ప్రకారము జీవించి మన దేహమైన ఆలయం అని మనము ఎప్పుడూ నిలబడి ఉండాలి. విగ్రహములు బలిగా అర్పించి వాడిన విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదాం. ఎందుకంటే ఎరిగిన వాళ్ళు ఎవరు విగ్రహాలకి పూజ చేయరు. ఎందుకంటే అది ఉట్టి విగ్రహమే అని మనకు తెలుసు కాదు. దేవుడు ఉన్నాడు, సజీవుడు, సృష్టికర్త అని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి జ్ఞానం ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయనంట. ప్రేమకు నిదర్శనం ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆ ప్రేమ అనేది దేవుడి నుంచే సాధ్యం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లు మనుషులు విసిగించినప్పటికి కూడా ఆయన ప్రేమ ఏం చేస్తుంది, ఇంకా 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 తన్ను తాను తగ్గించుకొని బలి అయ్యేదాకా వచ్చింది. సృష్టిని ఆరంభం నుండి తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో మనం ఒకసారి వాక్య భాగాల్లో చూస్తే, తన్ను తాను తగ్గించుకొని ఎంతో ప్రేమతో మనల్ని సహిస్తూ భరిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ మూర్ఖమైన వారు ఏం చేస్తున్నారు, ఇంకా ఏదో దేవునికి మనం ఏమో చేస్తున్నామంటూ
చేస్తూ ఉంటారు. విగ్రహారాధికులు కానీ మనవాళ్ళు కానీ ఏదో ప్రతిదీ ఇస్తున్నాం. దేవునికి మనం ఏమి ఇవ్వగలము? మనమే ఆయన వారమై ఉన్నప్పుడు మనకి కలిగిందంత ఆయనది కాదా? అయ్యున్నప్పుడు మనం ఏమి ఇస్తున్నాం? అది ఒక పద్ధతిగా మనకు నేర్పాడు. మీరు ఏంట్లో అయినా ప్రథమం అనేది ఆలోచించండి అని. ప్రథమం అనేది దేవునికి మనం మొదటిగా చెల్లించే వారముగా ఉండాలని ప్రతి విషయంలో మనకు నేర్పిన పాఠం అది. కానీ మనమేమి ఇవ్వగలం? మనమే ఆయన సొత్తు అయ్యి ఉన్నాము. మరి అటువంటిప్పుడు మనకేమి లేదు కదా. ఆయన రూపులో నిర్మించాడు, ఆయన పోలికలో నిర్మించాడు, సర్వ సృష్టికి మనకి అధికారం ఇచ్చాడు. ఏదైనా మనలో ఆదాముకి ఎట్లా అధికారం ఇచ్చాడో సర్వ సృష్టిలో మీరు సంతోషించండి, కానీ ఏది మంచి చెడులను గ్రహించమని దేవుడు చెప్తే మనం మంచి వైపు పోతున్నామా, చెడు వైపు పోతున్నామా? ఎంతసేపు చెడు వైపు ఆలోచిస్తాం. మనది ముందు మన హృదయము దేవుని ఆలయం అనేది చూసుకోవాలి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. ఒకడు తన క్షేమమునైనా తెలుసుకొని ఉంటే తాను తెలుసుకొనినట్లు ఇంకా ఏమీ తెలుసుకొనినవాడు కాడని. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవుని ఎరిగిన వాడే. కాబట్టి విగ్రహమును బలిగా అర్పించు వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగు. ప్రతి విషయంలో మనము తెలుసుకోవాల్సిన ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రేమ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ప్రేమించే దేవునికి తప్పితే ఇంకెవ్వరు లోకంలో ప్రేమ అది అన్నీ స్వార్థంతో కూడినవి. దేవుడు మనల్ నుంచి ఏం ఆశించాడు? మనల్ నుంచి ఒక వ్యక్తి అయితే మనల్ నుంచి మనం ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి చేస్తారు, ఏదైనా ఇస్తే తిరిగి ఇస్తారు. ప్రతి దాంట్లో ప్రేమ పంచితే ప్రేమ పంచుతారు. అంటే ప్రతిదానికి ఒక ఉంటుంది అనమాట లెక్క మనుషుల దగ్గర. దేవుని దగ్గర ఆ లెక్క లేదు, ఒక ప్రేమ. ఆ ప్రేమని మనము పొందుకొని ఆ ప్రేమలో మనము జయిస్తే, దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ సంపూర్ణమవుతుంది, దేవుని ఆలయమై ఉంటుంది. మనం ఆ విధంగా మనము ప్రేమిస్తున్నామా, ప్రేమించబద్ధులమై ఉన్నామా? దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతల వలన దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడి వారు అనేకులు ఉన్నారంట. అనబడిన వారే కానీ నిజమై ఉన్నారా? మనం గ్రహిస్తున్నామా? నిజమైన వారు లేరు. దేవుడు ఒక్కడే అని ఆయన ముద్ర వేసినట్టు చెప్తున్నాడు. ఆకాశం అందేను భూమి అందేను దేవతలు ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగినది, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగి, ఆయన ద్వారానే సమస్తము కలిగి. దేవుడు వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు బోధలు కాదండి. దేవుడు ఒక్కడే. మన శరీరము ప్రాణాత్మ దేహాలు ఎలా ఉన్నాయో దేవుడు ఒక్కడే. ఆ తండ్రి మనకి అన్నీ ప్రేమ చూపించాడు. ప్రతిదీ మనకి మన కోసం బలి అయ్యాడు, మన కోసము తిరిగి రానై ఉన్నాడు కూడా. మరి అటువంటి తండ్రిని మనం వదిలిపెట్టి మనం ఏం చేస్తాం? మన దేహాన్ని మన కొరకే, అందుకని విగ్రహాలకి సమర్పించిన వాటిని మనము తినకూడదని ఆజ్ఞ. అందుకే భోజనం విషయంలో అంత బలహీనమైపోతారంట. గ్రహించకుండా ఎంతోమంది ఇదేముందులే ప్రసాదమే కదా అనుకుంటారు. క్రైస్తవులమైన మనమే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మొహమాటం కోసం, మనుషుల కోసమా మనం బ్రతికేది? మనం చాటలేమా దేవుని ప్రేమను? దేవుని కోసం నిలబడలేమా? కానీ ఖచ్చితంగా ఉండలేము. చాలామంది బలహీనమైపోతారంట. ఆ బలహీనతలో మనం చిక్కుపడితే ఇంకా దేవుని ప్రేమను మర్చిపోయిన వారమేనా? అక్కడ మనం ఆజ్ఞ కోల్పోయిన వాళ్ళమేనా? దేవుడు ఒక్కడే అని దేవుడు అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మనం విగ్రహాలకు సమర్పించింది మనం అక్కడ బలహీనమైపోయి ఎందుకు మనం బలహీనపడాలి? చాలామందికి ఆ భయం ఉండదు. అది విగ్రహమే కదా,
మనుషుల కోసము వాళ్ళని ఉంచుకుంటారేమో, మతాలు కులాలు అంటారేమో. ఎవరు పెట్టుకున్నారు మతాలు కులాలు? దేవుడు ఒక్కడే. అది ఇప్పటికీ ప్రజలంతా తెలుసుకోలేక చాలా ప్రయాసపడుతున్నారు. కానీ ఆయన రాకడలో ఆయన అందరూ తెలుసుకుంటారు. ఆ రాకడ సమయం వరకు మనం కూడా నిరీక్షించే వారంగా, నిలబెట్టుకునే వాళ్ళంగా ఉండకపోతే మనం కూడా వాళ్ళతో కలిసిపోతాం. ఇంత పోరాటం చేసి కూడా దేవుణ్ణి మనం కలుసుకోలేము. నేనే మీ దేహం నా ఆలయం అంటున్నాడు. మరి ఆ దేహాన్ని మనం కాపాడుకొని ప్రతి విషయం. ఎందుకంటే ఇది తిన్న వెంటనే ఏమైపోతుంది? విగ్రహారాలకి సమర్పించింది మనం తింటే మనకు తెలిసి తింటే తప్పు కాదా? పాపమైపోదా అది? ఎన్నోసార్లు మనము ఏముందలే వాళ్ళు పెట్టారు మనం తిన్నాం వాళ్ళు అన్నప్పుడు కూడా మనం వాళ్ళని నొప్పించొద్దు. వాళ్ళు ఇచ్చినప్పుడు నొప్పించొద్దు. కానీ మనకు ఇది ఆజ్ఞ, ఇది కట్టడ అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా గ్రహిస్తారు. అమ్మ వీళ్ళు దేవునికి వీళ్ళు నీతిగా నిజాయితీగా నిలబడి ఉన్నారు అని గ్రహించి మనల్ని కూడా ప్రేమిస్తారు. వాళ్ళల్లో మన ఖచ్చితమైన స్వభావమే వాళ్ళని ఒకళ్ళ మార్పుకి కారణమై ఉండొచ్చుగా. ఖచ్చితమైన స్వభావం మనలో చూసినప్పుడు వాళ్ళు మార్పు చెందుతారా? మరి అదే వాళ్ళ కోసం ఏదో స్నేహంలో ఏమనుకుంటారని మనం తీసుకొని తింటే వాళ్ళతో కలిసిపోమా? వాళ్ళతో బలహీనపడిపోమా? దేవుని ఆత్మ దూరం అయిపోదా? చాలామంది అట్టే చేస్తూ ఉంటారు, దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున కూడా మనకి ఎక్కువ లేదు. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. అభ్యంతరం కలగకుండా. ఎందుకంటే మనం వాళ్ళని మేము తినము ఎందుకో చాలామంది వాళ్ళని అసహించుకున్నట్టు చెప్తారు. మనలో దేవుని ప్రేమ వ్యక్తం కాంది వాళ్ళు మన దగ్గరికి ఎట్టొస్తారు? దేవుని ప్రేమను ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకోలేరుగా. వాళ్ళు తెలియక చేస్తున్నారు, మనం తెలిసి చేస్తున్నాం. వాళ్ళని నొప్పిస్తున్నాం. వాళ్ళు విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు తెలియక చేస్తున్నారు. అదే దేవుని ప్రేమ నిజంగా రుచి చూస్తే వాళ్ళు చెయ్యరు పని. ఎందుకు ఈ విగ్రహానికి ముఖ్య టైం ఎందుకు అనుకుంటారు. మరి అటువంటిప్పుడు మనము వాళ్ళని నొప్పించక మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మనము దేవుళ్ళకి నడిపించే వరంగా ఉండాలి. లేదు ఆ స్థితి లేదా మనం వాళ్ళతో పాటు బలహీనమైపోయే స్థితి మాత్రం మనకి తగదనమాట. మీకు కలిగిన ఈ అయినా ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నదంట. ఎందుకంటే అది తిన్నందువల్ల, విగ్రహానికి సమర్పించిన తిన్నందువల్ల బలహీనమైపోతున్నారు వాళ్ళ మనసాక్షి. ఇంకేంటి, ఒక తప్పు చేసిన తర్వాత భయం అనిపిస్తుందా? మనిషికి ఒక తప్పులో నడిచిన తర్వాత భయం అనిపించదు. మనసాక్షి గద్దించినప్పుడు ఇంకేమైపోతుంది? ఆ బలహీనతలోనే మనము ఏం కాదులే వాళ్ళతో స్నేహం, అన్యులతో స్నేహం కూడా చేయొద్దండి. ఎందుకు? స్నేహం అంటే దూరంగా ఉండి వదిలేసి పక్కకుండి ఏదో ప్రత్యేకపరచుకొని అట్టా అని చెప్పటంలో, వాళ్ళ క్రియల్లో మనము ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ క్రియలతో కలిసిపోకూడదు, వాళ్ళ పని పాఠాలతో కలిసిపోకూడదు. మనకంటూ నియమాలు పెట్టున్నాడు దేవుడు. ఆ నియమం చొప్పున మనం జీవిస్తూ మనల్ని మనం పరిశుద్ధంగా చూపించుకున్నప్పుడు దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అప్పుడు దేవుడు నడిపిస్తాడు, ప్రతి విషయంలో ముందుకు సాగిస్తాడు అన్నమాట. దేవుడిని మనము లెక్క చేయకుండా మనమే వాళ్ళతో కలిసిపోతే వానికి దేవుని ప్రేమను చూపించలేము, దేవుణ్ణి కూడా చూపించలేము. చాలామంది మనం ఎక్కడ నష్టపోతున్నామంటే ఇక్కడ మనసాక్షి, ఇందువల్ల వారి మనసాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. అపవిత్రాన్ని మనల్ని మనం చేసుకోకూడదు. అందుకని మన దేహం దేవుని ఆలయం అనేది మనము జ్ఞాపకంలో ఉంచుకొని ప్రతి అడుగు ఎప్పుడు స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఎవరికి వారే లెక్క. ఇప్పుడు కుటుంబం అంతా కాదు, ఇది మన దేహం దేవుని ఆలయం, మన వరకే ఆ లెక్క. మనమే చెప్పుకోవాలి, మనమే రక్షింపబడతాం, మనమే నిలిచి ఉంటాం దేవుని సన్నిధిలో. కానీ ఇక్కడ కుటుంబంతో కాదు కదా. ఇప్పుడు ఆదాము ఏం చెప్పాడు? అవ్వ వైపు చూపించాడు. నువ్వు ఇచ్చిన అవ్వ పండించింది. ఎవరికి చెప్పాడు? ముందు
ఆదాముకు చెప్పాడు. అది జ్ఞాపకం లేదా ఆ పండు చూసిన వెంటనే? మరి ఇది ప్రసాదం అని మన చేతిలో పెడుతున్నప్పుడు మేము తీసుకోకూడదు, ఇది దేవుని ఆజ్ఞ, మాకు ఇది బైబిల్లో ఉంది అని మనం చెప్పాలి. కానీ మనం అసహించుకున్నట్టు, తోసేసినట్టు, వాళ్ళని నెట్టేసినట్టు, వాళ్ళని ఒక దానికి, ఎందుకంటే ఏం చేసామో మేము దేవునికే కదా ఇచ్చింది, ఇది ప్రసాదమే కదా అనుకుంటారు వాళ్ళ లెక్క వాళ్ళకి కరెక్ట్. మనం ఏం చేస్తున్నాం అక్కడ? ఒక వచ్చే ఆత్మను కూడా పోగొట్టే పరిస్థితులు మనము అసహించుకుంటున్నాం. ఇది మేము చేయకూడదు. సత్యం తెలిసిన మనం ఏం చేయాలి? స్వతంత్రులుగా ఉన్న మనం ఏం చేయాలి? వాళ్ళని స్వతంత్రంలోకి నడిపించేటట్టు ఉండాలి. వాళ్ళని ప్రతి విషయంలో మనం సహించే వాళ్ళంగా ఉండాలి, భరించే వాళ్ళంగా ఉండాలి. మన ప్రేమ వాళ్ళని మార్చే విధంగా ఉండాలి. అదే ప్రేమ మనకు చూపించబట్టే, అదే క్షమాపణ మనకి చూపించబట్టే ఈరోజు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు అది చూపించకపోతే మనం త్రోసివేస్తే మనం ఉంటామా దేవుని లెక్కలో? దేవుని లెక్కలో ఉంటాం కదా. అందుకని మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. కాబట్టి మీ దేహము దేవుని ఆలయం. మన దేహం దేవుని ఆలయం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో మర్చిపోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా, అయ్యా నా దేహం నీ ఆలయం అయ్యా, ఇది నాకు అంటితే నా దేహం పాడైపోతుంది. ఏ తప్పిదమైనా పెద్ద పెద్దవి అనుకోకూడదు, చిన్న చిన్నవి. మన కళ్ళు వేరే అసహ్యమైన వాటి వైపు చూస్తే ఆ సమయంలో మనము తప్పిపోమా? దాని ఇది నాకు తగదయ్యా, నన్ను క్షమించు. అక్కడ నీ ప్రార్థన ఏం కావాలా? నన్ను క్షమించి ఈ పాపానికి నన్ను దూరం చేయి. దేనిలో ఎక్కడికైనా తెలియక అడుగుపెట్టినా, తెలియక మాట్లాడినా అవన్నీ అప్పటికప్పుడే క్షమాపణ పొందాలి దేవుని దగ్గర. అవి దూరం పోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఆయన బల్లలో పాల్గొంటున్నాం. బల్లలో పాల్గొనాలన్నప్పుడు అవన్నీ అడ్డుగా వచ్చాయనుకోండి, అప్పుడు మనల్ని ఏమైపోతాం? అపరాధం అయిపోతాము, బలహీనం అయిపోతాము, రోగగ్రస్తులం అయిపోతాం. అనేకులు తెలియక బలలో పాల్గొని బలహీనపడిపోయి రోగగ్రస్తులు అవుతున్నారు. మరి అటువంటి వాటినన్నిటిని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? మన దేహం ఆయన ఆలయం అని మనం ఎప్పుడు మనల్ని మనం నిలబెట్టుకుంటూ ప్రతి క్షణము ఆయన గొప్ప చెప్పుకొని, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం మలుచుకొని ఆయనకు సమర్పించి, అయ్యా ఇది బలహీనమైన పాత్ర, నువ్వు నింపయ్యా, నన్ను వాడుకోయా, నన్ను నిలబెట్టయ్యా. ప్రతి విషయంలో మనము దేవుని అడగాల. మనమేమి చేయలేము, మనకు ఆ శక్తి చాలదు, ఆ జ్ఞానం చాలదు. మనం అప్పుడు దేవునికంతా అప్పచెప్పుకుంటా ఉంటే దేవుడే బలపరుస్తూ నడిపించుకుంటూ ఉంటాడు. మనము అప్పగించుకోవటమే దేవునికి ఇష్టమైన బలి. అయ్యా నీ బిడ్డను, నీ సొత్తును నువ్వే రక్షించుకోయా, నీ పాదాల చెంత నేను ఉంటానా, నేను రాకడ వరకు నన్ను నిరీక్షించే బిడ్డగా నిలబెట్టు, నన్ను బలపరచు. నేను బలహీనరాలన్నా నాయన. మన బలహీనత యావత్తు ఆయన సన్నిధిలో పెట్టవచ్చు. దేవునితో ఎలా మాట్లాడతారు? మన ఇంట్లో వాళ్ళతో ఎన్నో చెప్పుకుంటాం, అయ్యా నాకు ఇది అది అని. మరి దేవునితో కూడా అటువంటి సంబంధమే. మనుషులైన మధ్య మధ్యన వచ్చిన బంధాలు, కానీ పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆయనతో మనకి ఎంత స్నేహ బంధం ఉండాలి, ఎంత ప్రేమ బంధం ఉండాలి. తిరిగి మనము నశించిపోయే వారంగా ఉండకూడదు, తిరిగి ఆయన్ని దగ్గర చేరేవారంగా. అందుకే ఆ నిరీక్షణలో మనం కొనసాగుతూ మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకొని మనల్ని మనం సమర్పించుకొని దిద్దుకొని సాగిపోతే దేవుడు అంతకంటే మనల్ని నుంచి ఏమి కోరుకోవటం, ఏ బలి కోరుకోవటం లేదు. సమస్తము ఆయన మన కోసము సృష్టి ఆరంభం నుంచి మనుషుల గురించి ఎక్కువ ఆలోచించాడు. ఆ మనుషుల కోసం వచ్చాడు, ఆ మనుషుల కోసమే రక్తాన్ని కార్చాడు, తిరిగి రానయ్యున్నాడు మనల్ని అందరినీ తీసుకోవాలి. మరి ఆ నిరీక్షలు మనం సాగిపోవాలి. ఆ ప్రేమ ఆయనకు మనం అందించగలిగింది ఏముంది? మనలో ఏముంది? మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నిలబెట్టయ్యా అనే ప్రార్థన మనం చేసి ఎల్లప్పుడూ కొనసాగిపోదామండి. ఈ కృపగలవాక దేవుడు ఇంకేలా దీవించబడిగా మనం వాళ్ళలో పాల్గొనాలా. ప్రార్థన చేసుకుందాం.
సర్వసృష్టిని ఏకృతపాల్సిన దేవ, ఇంతవరకు మాకు భాగంలో నడిపించిన తండ్రి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ హెచ్చరికల ద్వారా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మా దేహం మీ ఆలయంగా దాన్ని తీర్చిదిద్ది మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కనపరిచేటట్టు మమ్మల్ని నిలబెట్టండి. బలలో కూడా పరిశుద్ధంగా పాల్గొనే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. త్వరలో రాని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.